జర్నలిస్టుల ఇళ్ల స్థలాల విషయంలో ప్రభుత్వాలు నిర్లక్ష్య ధోరణిని అవలంబిస్తుందని టీడబ్ల్యూజేఎఫ్ జిల్లా అధ్యక్ష కార్యదర్శులు సయ్యద్ ఖదీర్ శ్రీనివాసరెడ్డి ఆరోపించారు. ఖమ్మం ప్రెస్ క్లబ్ లో మీడియా సమావేశంలో మాట్లాడుతూ జర్నలిస్టు సంఘాల అనైక్యత పాలకులు తమకు అనుకూలంగా మలుచుకుంటున్నాయని ధ్వజమెత్తారు. జర్నలిస్టు ఇళ్ల స్థలాల సాధన కోసం టీడబ్ల్యూజేఎఫ్ ఆధ్వర్యంలో ఈ నెల 22వ తేదీన పాలేరు నియోజకవర్గంలోని తిరుమలాయపాలెం మండల ప్రాంతం వద్ద నుంచి సీనియర్ జర్నలిస్టు షోయబ్ ఉల్లా ఖాన్ వర్ధంతి సందర్భంగా ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి అక్కడి నుంచి తమ పాదయాత్రను ప్రారంభిస్తున్నట్లు సయ్యద్ ఖదీర్ పేర్కొన్నారు. జర్నలిస్టు సమాజం కోసం పాదయాత్ర చేయాలని నిర్ణయిస్తే కొన్ని జర్నలిస్టు సంఘాలు అడ్డుకునే ప్రయత్నం చేయడం సిగ్గుమాలిన చర్య అని ఆయన ఆరోపించారు. జర్నలిస్టుల సమస్యల కన్నా వ్యక్తిగత ఆధిపత్యం కోసం పాకులాడటం ఏంటని ఆయన ప్రశ్నించారు. సంక్షేమ పథకాల లబ్ధిదారుల్లో జర్నలిస్టులకు అవకాశం కల్పించకపోవడం దారుణమన్నారు. పేదలకు ఇచ్చినట్లుగా జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఈ నెల 22వ తేదీ నుంచి పాలేరు నియోజకవర్గం నుంచి పాదయాత్ర ప్రారంభం అవుతుందని తెలిపారు. తమ పాదయాత్ర ఏ మంత్రికో ప్రభుత్వానికో వ్యతిరేకం కాదని, జర్నలిస్టుల హక్కుల సాధన కోసం ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి తమ హక్కులను సాధించుకునే ప్రక్రియలో భాగమే ఈ పాదయాత్ర అని సయ్యద్ ఖదీర్ అన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర నాయకులు మారెడ్డి నాగేందర్ రెడ్డి, చక్రవర్తి, జానీ పాషా, వెంకటేశ్వర్లు, మాధవరావు తదితరులు పాల్గొన్నారు. కల్పించాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ ఉన్నారు. ఈ క్రమంలో అనేక మంది సీనియర్ జర్నలిస్టులు ఇళ్ల స్థలాల కోసం ప్రయత్నం చేశారు. ఇళ్ల స్థలాలు రావాలని చెప్పేసి ఆకాంక్షించారు. ఈ నేపథ్యంలో అనేక ప్రభుత్వాలు మారుతూ వచ్చాయి. మారిన ప్రభుత్వాలన్నీ కూడా అతిగ్గో ఇండ్ల స్థలాలు, ఇదిగ్గో ఇండ్ల స్థలాలు, రేపే మీరు గృహప్రవేశాలు చేయాలి, ఎల్లుండే మీరు శంకుస్థాపనలు చేయాలని చెప్పేసి మభ్యపెడుతూ వచ్చాయి. ప్రతిసారి కూడా ప్రతి ఎన్నికల్లో జర్నలిస్టుల సమాజం అనేది ఒక ఎరగా మారింది. ఆ ఎరగా మారి ప్రతిసారి సంబరపడటం, దాంతోపాటుగా ప్రతి సందర్భంలో తాత్కాలిక ఆనందం పొందటం, దాని తర్వాత అవి మరుగున పడిపోవడం అనేది జరిగింది. దాదాపుగా నేను 2008-9 జర్నలిజంలోకి వచ్చిన నాటి నుంచి కూడా నేను కంట్రిబ్యూటర్గా కెరీర్ మొదలుపెట్టాను. ఆనాటి నుంచి నేటి వరకు కూడా ఈ ఇండ్ల స్థలాల సమస్య అనేది ఒక ఫుల్ స్టాప్ పడే పరిస్థితి లేదు. సరే, కనీసం ఎవరికైనా ఆనాటి నుంచి నేటి వరకు వృత్తిని నమ్ముకొని కనీసం మౌలిక సదుపాయాలు లేకుండా, ఇంటి అద్దెలు కట్టకుండా అనేక రకమైన దుర్భరమైన జీవితాన్ని గడుపుతున్న జర్నలిస్టులు ఉన్నారు. వాళ్ళకైనా ఏమైనా న్యాయం దక్కిందా అంటే అది కూడా నేటి వరకు జరగలేదు. అందులో భాగంగానే అనేక యూనియన్లు ఉన్నాయి. వారి వారి స్థాయికి తగ్గట్టు, వారి వారికి ఉన్న ఆలోచనకు తగ్గట్టు, వారి వారికి ఉన్న పరిమితులకు తగ్గట్టు అనేక సందర్భాల్లో వాళ్ళు చేసే ప్రయత్నం వాళ్ళు చేస్తూనే వచ్చారు. అందులో ఎక్కడ కూడా ఆ సత్ఫలితాలను రాబట్టడంలో అందరం కూడా విఫలమైనాం. వాళ్ళు వీళ్ళు అనే తేడా లేదు, అందరం కూడా విఫలమైనాం. అందుకు ప్రధాన కారణం మనలో ఉన్న అనైక్యత అనేది ఈనాటికి చాలా స్పష్టంగా అర్థమైంది. మన అనైక్యతనే రాజకీయ నాయకులకు బలం చేకూరింది. దాని కారణంగానే ఈరోజు మనమంతా కూడా చిన్నాభిన్నం అయిపోయినాం. చెట్టుకొకళ్ళం పుట్టకొకళ్ళం లాగా మారిపోవటం జరిగింది. ఈరోజు యూనియన్ల మధ్య సిద్ధాంతపరమైన విభేదాలు ఉండవచ్చు, సిద్ధాంతపరమైన విభేదాలు కూడా ఉండవచ్చు. కానీ ఇప్పుడు ఏమైంది అంటే సిద్ధాంతపరమైన విభేదాలు కాస్త వ్యక్తిగత విభేదాలుగా మారిపోయాయి. కేవలం ఒక వ్యక్తి పైన ఆధిపత్యాన్ని చలాయించాలి, ఒక వ్యక్తి పైన మనం పైచేయి సాధించాలి అనే ఒక ఉద్దేశంతో ఏదైనా సరే ఒక మంచి కార్యక్రమం చేపట్టాలి అనుకుంటున్న క్రమంలో మధ్యలో కట్టపెట్టాలి అనే దురుద్దేశం కొందరిలో కనిపిస్తూ ఉంది. దానికి ఉదాహరణ ఇప్పుడు మనం ఒక పాదయాత్ర లాంటి కార్యక్రమం చేపడుతున్న క్రమంలో కొందరు చేస్తున్న దుష్టపన్నాగాలు చూస్తుంటే అర్థమవుతూ ఉంది. ప్రధానంగా ఈరోజు మిత్రులారా మీకు చెప్పేది ఏంటంటే, జర్నలిస్టులు కనీసం ఇంటి రెంట్ కూడా కట్టలేని దుస్థితిని ఎదుర్కొంటూ ఉన్నారు. కొంతమంది కడుపు నిండి, కొంతమంది ధనం ఎక్కువై, కొంతమంది ఆస్తులు ఎక్కువై విర్రవీగుతుంటే ఈరోజు కొంతమంది కనీసం ఇంట్లో కూరగాయలకు కూడా డబ్బులు తెచ్చుకోలేని పరిస్థితిలో ఉన్నారు.
కొంతమంది కరెంటు బిల్లు కూడా కట్టుకోలేని పరిస్థితుల్లో ఉన్నారు. కొంతమంది కనీసం వాళ్లకు షుగర్ వ్యాధి వస్తే షుగర్ ట్యాబ్లెట్లు కూడా తెచ్చుకోలేని పరిస్థితుల్లో ఉన్నారు. కొంతమంది బీపీ ట్యాబ్లెట్లు తెచ్చుకోలేని పరిస్థితుల్లో ఉన్నారు. కొంతమంది భార్యకు ఒక పండగ వచ్చినా, ఒకవేళ ఏదైనా ఫంక్షన్కి వెళ్ళాలన్నా, చిన్న చిన్న కార్యక్రమాలు కూడా ఇంట్లో భార్యకు కూడా ఈరోజు చీర తీసుకురావాలంటే కూడా ఒక టెన్షన్ పడే పరిస్థితులు ఈరోజు ఉన్నాయి. దాంతోపాటుగా పిల్లల చదువులకైతే వాళ్ళు తొక్కని గడపంటూ లేదు. ప్రతి చోటికి వెళ్ళి మా పిల్లల భవిష్యత్తు, వాళ్ళ భవిష్యత్తునైనా చక్కదిద్దాలి, వాళ్ళైనా బాగుండాలని చెప్పేసి ప్రతి ఒక్క చోట ఈరోజు వాళ్ళ మనస్సాక్షిని, వాళ్ళ ఆత్మగౌరవాన్ని తాకట్టు పెట్టి ఈరోజు వాళ్ళు ప్రతి చోట కూడా దేహి అని చెప్పేసి బయటికి వెళ్ళి చేతులు చాచుకునే పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఆ విషయాన్ని ఈరోజు ప్రతి ఒక్క జర్నలిస్టు చూస్తూ ఉన్నాడు. ఈరోజు జర్నలిస్టులను చూసి అయ్యో అనుకునే పరిస్థితి ఏర్పడింది. మన జర్నలిస్టులు ఒక రాజకీయ నాయకుడినో, ఒక వ్యాపారస్తుడినో, ఒక విద్యా సంస్థలో ఉన్న వాళ్ళనో, లేకపోతే ఇతర వర్గాల వారిని చూసి అయ్యో అనుకునే పరిస్థితి ఉండాలి. కానీ ఈరోజు ప్రశ్నించి ప్రజలకు, ప్రభుత్వాలకు మధ్యన వారధిగా ఉండాల్సిన జర్నలిస్టే ఈరోజు అయ్యో అనే పరిస్థితి జర్నలిస్టుల జీవితాల్లో ఉంది అని అంటే దానికి కారణం ఎవరు అంటే అది జర్నలిస్టులే అని చెప్పేసి నేను బలంగా చెప్తున్నా. కాబట్టి ఈరోజు ప్రభుత్వాలకు వ్యతిరేకంగానో, వ్యవస్థలకు వ్యతిరేకంగానో, సిద్ధాంతాలకు వ్యతిరేకంగానో మా పోరాటం కాదు. టీడబ్ల్యూజేఎఫ్ అంటే వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ అంటే ఈరోజు ఖచ్చితంగా జర్నలిస్టుల కోసం, జర్నలిస్టుల సంక్షేమం కోసం, జర్నలిస్టుల ఆత్మగౌరవం కోసం నిలబడి పోరాటం చేయడానికి సంసిద్ధమైన ఒక యూనియన్గా మాకు మేము చెప్పుకోవడానికి మాకు ఎలాంటి అభ్యంతరం లేదు, సంకోచం అంతకంటే లేదు. ఎందుకు అంటే ఈరోజు జర్నలిస్టులకు కావాల్సింది ప్రధానంగా ఒక గూడు. ఆ గూడు కోసం ఫెడరేషన్ చేస్తున్న ప్రయత్నాలు ఇన్ని కావు. ఆనాడు సొసైటీల ద్వారా ఇండ్ల స్థలాలు ఇస్తామని చెప్పారు. కానీ సొసైటీలను సరి చేసుకోండి అని చెప్పేసి ఓ నాయకుడు చెప్పారని చెప్పేసి ఆ నాయకుడి మీద నెపం మోపారు. దాని తర్వాత కూడా ఆ సొసైటీల నుంచి నేను సెక్రటరీగా ఉంటే నన్ను తప్పించాలని చెప్పేసి ఒక ఇద్దరు మేధావులు అనుకొని తిరిగే వాళ్ళిద్దరు ఒకటై నన్ను సెక్రటరీ నుంచి తప్పించారు. దాని తర్వాత సొసైటీ ఎస్టాబ్లిష్మెంట్ జరిగిన తర్వాత ఏమైంది? ఇండ్ల స్థలాలు వచ్చాయా? ఇండ్ల స్థలాలకు సంబంధించిన రసీదులు పొందారు, మెంబర్షిప్లు ఇచ్చారు. ఇదే ప్రెస్ క్లబ్ వేదికగా ప్రతి ఒక్కళ్ళని బెదిరించి మీరు ఖచ్చితంగా ఈసారి మీరు ఈ రసీదులు తీసుకోవాలి, ఖచ్చితంగా మీరు ఇక్కడికి వచ్చి డబ్బులు కట్టి మీరు ఆ రసీదులు తీసుకున్న తర్వాతనే మీకు ఇండ్ల స్థలాలు వస్తాయని చెప్పి ఇంతవరకు ఆ ఇండ్ల స్థలాలు అతిగతి ఉందా? సొసైటీల ద్వారా ప్రభుత్వమే రాదు అని చెప్పేసి అంటుంది. కానీ వీళ్ళు ఏం చెప్తారు? సొసైటీలు వేరే జీవోకు చెప్పింది రద్దు అని చెప్పేసి సుప్రీంకోర్టు, కానీ ఈ సొసైటీలకు సంబంధించిన రద్దు అని చెప్పలేదు, ఆ జీవో దీంట్లో లేదని చెప్తారు. కానీ మేమేమంటున్నాం ఫెడరేషన్ ద్వారా, మాకు ఇండ్ల స్థలాలు మాత్రమే ముఖ్యం. మాకు సొసైటీల ద్వారానో లేకపోతే ఇంకా ఏ విధంగానైనా మేము దేనికి వ్యతిరేకం కాదు. మేము కేవలం ఈరోజు కోరుకుంటుంది ఏదైనా ఉంది అంటే అది ప్రతి ఒక్క జర్నలిస్టు ఇండ్ల స్థలం పొందాలి, దాంట్లో ఆత్మగౌరవంగా అతను బతకాలి. అతను కనీసం ఈరోజు జర్నలిస్టులు, నేను మొన్న ఒక ఇన్సిడెంట్ చూసా, ఒక జర్నలిస్టు చనిపోతే ఇంటికి రానివద్దు అని చెప్పేసి అన్నారు. అండ్ ఇంటికి రావద్దని చెప్పేసి ఇంటి ఓనర్లు ఇంట్లకు లాక్లు వేసుకొని వెళ్ళిపోతున్నారు. కొన్ని చోట్లకు వెళ్తే కొన్ని కులాలకి ఇండ్లు ఇవ్వమని చెప్పేసి అంటున్నారు, కొన్ని మతాలకు ఇవ్వమని చెప్పేసి అంటున్నారు. ఇలాంటి దుస్థితిని జర్నలిస్టులు ఎదుర్కొనే పరిస్థితి ఈరోజు సమాజం కల్పిస్తుంది. అలాంటి సమాజానికి చెంపపెట్టుగా ఉండాలి అంటే ఈరోజు ఖచ్చితంగా జర్నలిస్టులు ఆత్మగౌరవంగా బతకాల్సిన అవసరం ఎంతైనా ఉంది. జర్నలిస్టు ఆత్మగౌరవంగా బతకాలి అంటే ప్రధానంగా అతనికి ఒక నివాసం అనేది ఉండాలి. ఆ నివాసమే మనిషికి ఆత్మగౌరవం లాంటిది. అలాంటి నివాసం కోసం ఈరోజు మేము కృషి చేయడం కోసం ఈరోజు షోయబుల్లా ఖాన్ని రజాకార్ల ప్రభుత్వం, నైజాం ప్రభుత్వం ఎంతో కర్కశంగా అతన్ని నిర్బంధించి అతన్ని కూని చేసిన రోజు వర్ధంతి రోజు ఆగస్టు 22వ తేదీ. ఆ రోజునే మేము స్ఫూర్తిదాయకంగా ఈరోజు ఎంత పనిగట్టుకొని ఆ డేట్ కోసం వేచి చూస్తూ ఈరోజు సుబ్లేడ్లో అతని స్వగ్రామం, షోయబుల్లా ఖాన్ గారి స్వగ్రామమైన ఆ రోజు అక్కడికి వెళ్ళి ఆ స్వర్గీయ షోయబుల్లా ఖాన్ గారికి పూలమాల వేసిన తర్వాత పాదయాత్ర కార్యక్రమాన్ని మొదలుపెట్టాలని చెప్పేసి భావించాం. పాదయాత్ర మొదలుపెట్టి ఈరోజు ప్రతి ఒక్క మండలంలో ఉన్న జర్నలిస్టులకు చైతన్యం కల్పించి జర్నలిస్టులందరూ కూడా వాళ్ళు ఐక్యతగా ముందుకొచ్చి స్థానికంగా ఉన్న తహసీల్దార్ కార్యాలయాల్లో కూడా మెమోరాండం కార్యక్రమాలు చేపడతాం.
ప్రతి మండల కార్యక్రమంలో జరిగే పాదయాత్రతో పాటు అక్కడున్న స్థానికంగా ఉన్న తహసీల్దార్ని కలిసి మెమోరాండం ఇచ్చి స్థానికంగా ఎక్కడైతే ప్రభుత్వ భూమి ఉందో ఎంతమంది అర్హులైన జర్నలిస్టులు ఉన్నారో వాళ్ళందరికీ ఇళ్ల స్థలాలు ఇచ్చే విధంగా అక్కడున్న తహసీల్దార్ని కూడా కోరటం జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్క జర్నలిస్టు ఈరోజు తమ యొక్క హక్కుల కోసం ఒక యూనియన్గా మేము ముందుకొచ్చి పోరాటం చేస్తూ ఉంటే ఆ యూనియన్కి సహకరించాలని చెప్పేసి ప్రతి ఒక్క జర్నలిస్టు సోదరుణ్ణి నేను మనస్ఫూర్తిగా విన్నవించుకుంటున్నా. దాంతోపాటుగా ఏ జర్నలిస్టుకైనా మీరు యాజమాన్యాలకు భయపడో లేకపోతే మీకు స్థానికంగా ఉన్న స్టాఫర్లకు భయపడో లేకపోతే ఇంకెవరికో భయపడో మీరు రాకుండా ఉంటే అది మీ కాళ్ళ మీద మీరు గొడ్డలి పెట్టుకొని కొట్టుకున్నట్టు అవుతుందని చెప్పేసి మీరు భావించాల్సిన అవసరం ఉంది మిత్రులారా. ఎందుకు అనంటే ఈరోజు మీకు యాజమాన్యాలు ఇండ్ల స్థలాలు ఇవ్వవు, మీకు లేకపోతే స్థానికంగా ఉన్న స్టాఫ్ రిపోర్టర్ మీకు ఇండ్ల స్థలాలు కల్పించరు. మీరు పనిచేస్తున్నారు కాబట్టి మీకు అక్రిడేషన్ కార్డు వచ్చింది. అక్రిడేషన్ కార్డు అనేది ఎవరి జేబులో నుంచి కొనిచ్చేది కాదు, లేకపోతే తీసిచ్చేది కాదు. మీకు ప్రభుత్వం కల్పించిన హక్కు, మీకు ప్రభుత్వం కల్పించాల్సిన రాయితీలు మీకు చెందాలి అని అంటే ఆ అక్రిడేషన్ కార్డు ఉండాలని చెప్పేసి ఒక క్రైటీరియా పెట్టింది. ఈ క్రమంలో మీకు అక్రిడేషన్ వస్తే ఆ అక్రిడేషన్ ఎవరో ఇచ్చినట్టుగా భావించి ఆ అక్రిడేషన్ కార్డు సాకుగా చూపెట్టుకొని మీరు భయభ్రాంతులకు లోనై భయభ్రాంతులకు గురై మీరు దాక్కోవాల్సిన అవసరం లేదు. ఈ ఇండ్ల స్థలాలు కేవలం శ్రీనివాస్ రెడ్డికో, కదీర్కో, లేకపోతే చక్రవర్తికో, నాగేందర్ రెడ్డికో, ఇంకా ఎవరికో ఫలానా వ్యక్తుల కోసం కాదు. ఈరోజు జర్నలిస్ట్ అనేవాడు ఖచ్చితంగా ఇండ్లు కట్టుకోవాలి అంటే ఇండ్ల స్థలం కావాలి. అది గ్రామీణ స్థాయిలో కానివ్వండి, మండల స్థాయిలో కానివ్వండి, ఈరోజు జిల్లా స్థాయిలో కానివ్వండి, ఎక్కడ హెడ్ క్వార్టర్ ఉంటే అక్కడ ఇండ్ల స్థలాలు ఇవ్వాలని చెప్పేసి ఒక ఫెడరేషన్గా ఈరోజు మేము డిమాండ్ చేసి ముందడుగు వేసి వస్తూ ఉంటే ఈ పాదయాత్ర ఎవరినో బదనాం చేయడం కోసం చేస్తున్నారు, ఈ పాదయాత్ర ఎవరినో నిర్వీర్యం చేయడం కోసం చేస్తున్నారు, దీని వెనక కుట్ర ఉంది అని చెప్పేసి జర్నలిస్టు సమాజాన్ని తప్పుదో పట్టించే వాళ్ళందరూ కూడా ఈరోజు వాళ్ళ గుండెల మీద చేసుకొని ఆత్మ పరిశీలన చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకు అనంటే ఈరోజు జర్నలిస్టుల సమాజం కోసం ముందడుగు వేసి వస్తున్న వారిని ప్రోత్సహించకుండా మీకు మీరు ఈరోజు జర్నలిస్టులను ఒక యూనియన్ చేస్తుందని చెప్పేసి ఆ క్రెడిట్ మీకు దక్కదని చెప్పేసి క్రెడిట్ల తాపత్రయం తప్ప మీకు ఎక్కడ కూడా నిఖార్సైన జర్నలిస్టులకు ఈరోజు ఇండ్ల స్థలాలు రావాలని చెప్పేసి మీరు ఎక్కడ కోరుకోవటం లేదని మీ జర్నలిస్టులే మీ యూనియన్ వాళ్ళు చెప్పుకోవడం ఈరోజు చాలా సిగ్గుచేటుగా మీరు భావించాలి. ఈరోజు నా ఇంటి కోసమో లేకపోతే శ్రీనివాస్ రెడ్డి ఇంటి కోసమో లేకపోతే ఇంకెవరో ఇంటి కోసమో ఈరోజు పోరాటం చేయడం లేదు. ఈరోజు మండలంలో ఉన్న జర్నలిస్టులను కేవలం మీటింగ్లకు, సమావేశాలకు హైదరాబాద్లో ఈరోజు మనం బల ప్రదర్శన చేయడం కోసం రకరకాల వాళ్లకు అనేక రకాలుగా వాళ్ళని మన బల ప్రదర్శన చూపెట్టుకోవడం కోసం వాడుకుంటున్నాం తప్ప వాళ్ళ హక్కుల కోసం ఏనాడు ఈరోజు మాట్లాడింది లేదు. కాబట్టి ఈరోజు మేము మండల స్థాయిలో ఈరోజు నియోజకవర్గంలో ఇక్కడ హెడ్ క్వార్టర్లో ఎవరైతే 302 మంది ఉన్నారో వాళ్ళ కోసం మాత్రమే మేము ఈరోజు పాదయాత్ర ఇక్కడ నగరం వరకు చేసి మమ అనిపించవచ్చు. కానీ ఈరోజు జిల్లాలో ఉన్న అన్ని మండల కేంద్రాలకు కూడా ఎందుకు వెళ్ళాలని అనుకుంటున్నామంటే ఈరోజు నిఖార్సుగా నిక్కచ్చిగా ఈరోజు జర్నలిస్టుల తరఫున పోరాటం చేయడానికి ముందుకు వచ్చే సంఘం ఏదైనా ఉంది అంటే అది ఫెడరేషన్ మాత్రమే అని చెప్పేసి తెలియజేయడం కోసం, దాంతోపాటుగా ఈరోజు జర్నలిస్టులు అందరూ కూడా ఒక ఆత్మస్థైర్యంగా ముందుకు రావాలి అని అంటే ఈరోజు మా వెనక ఒకళ్ళు ఉన్నారు, మాకు అండగా నిలబడతారు, మా ఆత్మ గౌరవాన్ని కాపాడటం కోసం ఒకళ్ళు ఉన్నారు అని చెప్పేసి వాళ్ళల్లో వాళ్ళ ఆత్మ న్యూనతా భావాన్ని కోల్పోయి ఈరోజు వాళ్ళు బలంగా నిలబడాలి అంటే ఈరోజు ఖచ్చితంగా వాళ్ళకు అండగా నిలబడటం కోసం మేము పోతున్నాం. ఈరోజు మేము పోయినంత మాత్రాన ఇళ్ల స్థలాలు వస్తాయని చెప్పేసి అంటున్న వాళ్ళు ఆత్మ పరిశీలన చేసుకోండి. మీరు ఇన్ని సంవత్సరాల నుంచి ఉన్నారు, రిప్రజెంటేషన్లతో ముగించారు, చీకటి ఒప్పందాలు చేసుకున్నారు. ఈ ఇళ్ల స్థలాలు వస్తే మీ మనుగడగా పూర్తిగా కోల్పోతారని చెప్పేసి ఇళ్ల స్థలాలనే అంశాన్ని బూచిగా చూపెట్టి దాన్ని ఎప్పటికీ దాన్ని అట్లనే నాంచుతూ ఇన్ని సంవత్సరాలైనా కానీ దాని సమస్య పరిష్కారానికి ఒక మార్గం చూపెట్టలేకపోయారు. ఒక లక్ష్యం, ఒక గమ్యం లేకుండా మీరు చేసిన పోరాటాలన్నీ కూడా ఈరోజు నీరు గారిపోయినాయి. ఈరోజు కలెక్టర్ల దగ్గరికి వెళ్తే మేము ఒక రిప్రజెంటేషన్ ఇచ్చొచ్చిన తర్వాత మీరు ఒక రిప్రజెంటేషన్ ఇస్తారు. మేము ఎట్టి పరిస్థితుల్లో ఇండ్ల స్థలం కావాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తే లేదు సార్ ఇండ్ల స్థలం వచ్చింది వీళ్ళ వల్లనే ఆగిందని చెప్పేసి మీరు మమ్మల్ని బదనాం చేసే ప్రయత్నం చేస్తారు. ఈ మధ్య కాలంలో కూడా డిప్యూటీ సీఎం దగ్గరికి వెళ్ళి సీఎం రేవంత్ రెడ్డి పర్యటనలో భాగంగా ముందు రోజు వెళ్ళి మేము ఒక రిప్రజెంటేషన్ ఇచ్చాం. రిప్రజెంటేషన్ ఇచ్చి ఈరోజు జర్నలిస్టులకు ఇండ్ల స్థలాలు ఇవ్వండి సార్, ఎలాగైనా ఇవ్వండి సార్, ఆ ఇండ్ల స్థలాలు ఇస్తే మాకు ఒక భరోసా ఉంటుంది, మా జీవితాల్లో ఒక వెలుగు లాంటిది వస్తుంది అని చెప్పేసి మేము రిప్రజెంటేషన్ ఇచ్చి కొద్ది దూరం వచ్చామో లేదో వెంటనే అక్కడికి వెళ్ళి సార్ బీపీఎల్ కోటా కింద వద్దు సార్, ఎట్టి పరిస్థితుల్లో సొసైటీల ద్వారా ఇవ్వండి సార్ అని చెప్పేసి అక్కడున్న డిప్యూటీ సీఎంని కూడా మీరు రాంగ్ ట్రాక్ పట్టించే ప్రయత్నం చేశారు.
అంటే ఎవరి మెప్పు కోసం, ఎవరిని మోసం చేయడం కోసం, ఎవరిని హింసించడం కోసం ఎంత జర్నలిస్టులను ఇంకెంతకాలం మీరు ఏడిపిస్తారు? ఇంకెంతకాలం మీ గుప్పెట్లో జర్నలిస్టులు ఉండాలి, ప్రతి ఒక్క జర్నలిస్టులు నా కనుసైగల మీద నడవాలని చెప్పేసి ఎన్ని రోజులు భావిస్తారు? ఈరోజు నాయకత్వం ఉంది అంటే రేపటి మరో నాయకత్వాన్ని తయారు చేయడం కోసం ఉండాలి. ఇది నేటి కార్యకర్తలే రేపటి నాయకులుగా తీర్చిదిద్దబడాలి. అలాంటి అవకాశం లేకుండా కేవలం మేము పీఠాధిపతులు లెక్క ఉన్నాం, ఎప్పటికీ దీన్ని మేకులు కొట్టుకొని ఉంటాం. ఈ మేకులు కొట్టుకొని ఉన్న పదవులు కేవలం మాకు మాత్రమే, మేము మాత్రమే అనుభవించడానికి పదవులు పుట్టాయి, ఈ పదవులు వచ్చాయని చెప్పేసి మీరు అనుభవిస్తున్న పదవులు ఉన్నాయో అవన్నీ కూడా రేపు రానున్న కాలంలో మీతో ఉన్న జర్నలిస్టులే తిరగబడతారు. దీనంతటికి మీరు సమాధానం చెప్పాల్సి ఉంటుంది. కాబట్టి జర్నలిస్టు మిత్రులారా, నేను నాయకులు ఎవరిని కూడా నా సంబంధించిన పాదయాత్రలో రమ్మని చెప్పేసి కోరడం లేదు. మీరు నాయకులుగా ఎవరు రాకండి. ఎవరైతే వస్తారో వాళ్ళు నిజమైన హక్కుదారులు ఎవరైతే ఉన్నారో, నిజంగా జర్నలిస్టుల బతకలేక, కనీసం సామాన్యమైన వేరే ఉద్యోగం చేసుకోలేక, ఈరోజు ఇండ్ల స్థలం లేక, కనీసం ఇంటి రెంట్ కట్టలేక అనేక రకాల ఇబ్బందులు ఎదుర్కొంటున్నారో, నిజమైన హక్కుదారులు ఎవరైతే ఉన్నారో, ఎవరైతే ఈరోజు మీరు ఇంటి కోసం పోరాటం చేయాలని చెప్పేసి మీరు భావిస్తూ ఉన్నారో, ఇంటి అవసరం ఎవరికైతే ఉందో వాళ్ళు ప్రతి ఒక్కళ్ళు సవినయంగా నేను కోరేది ఏమంటే వాళ్ళు ముందుకొచ్చి మాతో అడుగు కలిపి వాళ్ళు ఈ అంశాన్ని ప్రభుత్వం తెలుసుకునే విధంగా జర్నలిస్టులు ఈ స్థాయిలో ఒక జిల్లాలోనే ఉన్నారు అని అంటే రాష్ట్ర స్థాయిలో ఏ విధమైన పరిస్థితులు ఉన్నాయి, ఇంకా హెడ్ క్వార్టర్ లాంటి పరిస్థితుల్లో లివింగ్ ఆఫ్ కాస్ట్ అనేది ఎక్కువగా ఉంటుంది. అక్కడ జర్నలిస్టుల పరిస్థితులు ఏ విధంగా ఉంటాయి? ఈరోజు మండల స్థాయిలోనే జర్నలిస్టులు బతకలేని పరిస్థితులు ఉన్నాయంటే ఇక హెడ్ క్వార్టర్ లాంటి ప్రదేశాల్లో ఇంటి రెంట్లు ఎట్లా ఉన్నాయి, అక్కడ ఉన్న కరెంటు బిల్లుల పరిస్థితి ఏంటి, అనేక రకాల అంశాలు అక్కడ వాళ్ళు బతకలేని పరిస్థితులు ఉన్నాయి. కాబట్టి వాటిని అర్థం చేసుకుంటారని చెప్పేసి మేము ఈ కార్యక్రమాన్ని చేపడతా ఉన్నాం. కాబట్టి ప్రతి ఒక్క జర్నలిస్టు సోదరుడు ఈ కార్యక్రమంలో పాల్గొని నాయకుల మాటలు మీరు అస్సలు వినకండి. మీరు ఎవరైతే మీరు హక్కుదారులు ఉన్నారో, అర్హులు ఉన్నారో, మీరందరూ కూడా కదం కలపండి, మాతో కలవండి. జర్నలిస్టుల సాధనే మన లక్ష్యంగా ముందుకు నడుద్దాం. మనకు ఎవరైతే సంఘాలుగా ఉన్నారో, సంఘాలు కాదు ఇక్కడ ముఖ్యం, ఈరోజు ఇండ్ల స్థలం మాత్రమే ముఖ్యం అనుకునే ప్రతి ఒక్క జర్నలిస్టు సోదరుడు మాతో కలిసి రావాలని చెప్పేసి మేము ప్రధానంగా కోరుతా ఉన్నాం. ఈ యాత్ర అనేది సుబ్లెడ్లో మొదలై మొత్తం ఖమ్మం నియోజకవర్గ కేంద్రంగా ఒక మీటింగ్ లాంటిది ఏర్పాటు చేసి ఎక్కడైతే మనకు ఇండ్ల స్థలాలు అనేవి కేటాయించి నోటిదాకా వచ్చిన వాటిని లాక్కున్నారో అక్కడే సమావేశం ఏర్పాటు చేయాలని చెప్పేసి ఫెడరేషన్ భావిస్తూ ఉంది. ఏదైతే ముగింపు సభ ఉంటుందో మాకు కేటాయించిన మా నోటిదాకా వచ్చిన స్థలాలు లాక్కున్నారో ఆ స్థలాల వద్దనే బహిరంగ సభ లాంటిది ఏర్పాటు చేస్తాం. జర్నలిస్టులతో కలిసే ఏర్పాటు చేస్తాం. ఏ రాజకీయ పార్టీ మద్దతు కోరం, ఏ రాజకీయ పార్టీ దగ్గరికి దేహి అని చెప్పేసి వెళ్ళాం. ఈరోజు ప్రతిపక్షంలో ఉన్న వాళ్ళు రేపు అధికార పక్షం కావచ్చు, నిన్నటిదాకా ప్రతిపక్షంలో ఉన్న వాళ్ళు ఈరోజు అధికార పక్షం కావచ్చు. మాకెవరితో కూడా శషభిషలు లేవు, ఎక్కడ కూడా ఎవరితో తారతమ్యాలు లేవు, ఎవరితో విభేదించేది లేదు, ఎవరిని విద్వేషించేది లేదు. కేవలం ఈరోజు మేము పోరాటం చేస్తున్నామంటే అది కేవలం మా హక్కు కోసం మాత్రమే పోరాటం చేస్తున్నాం. మా విధి విధానాలు తెలుపుతున్నాం. మా విధి విధానాలు చాలా స్పష్టంగా ఉన్నాయి. మేము ఏ ప్రభుత్వానికి వ్యతిరేకంగానూ కాదు. ప్రభుత్వం గతంలో ఇచ్చిన ఏదైతే మాకు హామీలు ఉన్నాయో వాటిని నెరవేర్చండి అయ్యా మహాప్రభు అని చెప్పేసి వేడుకోవటం కోసం, వాటిని గుర్తు చేయటం కోసం ఈరోజు మేము బయటికి వస్తూ ఉన్నాం. మమ్మల్ని గుర్తించి, మా పాదయాత్రను గుర్తించి, జర్నలిస్టుల జీవితాలను గౌరవించి వాళ్ళ ఆత్మగౌరవాన్ని కాపాడాలనుకునే నాయకులు ముందుకొచ్చి మాకు ఒక స్పష్టమైన హామీ ఇచ్చి మా యాత్రకు ఫలితంగా జర్నలిస్టుల జీవితాల్లో వెలుగులు నింపాలని చెప్పేసి ఫెడరేషన్ భావిస్తూ ఉంది. ఇందుకు జిల్లా వ్యాప్తంగా అనేక చోట్ల నుంచి మాకు మంచి స్పందన వస్తూ ఉంది. రాష్ట్రం నుంచి కూడా అనేక జిల్లాల నుంచి అనేక మంది మాట్లాడుతూ ఉన్నారు. ఇక్కడ కూడా జర్నలిస్టుల కోసం పాదయాత్ర లాంటి కార్యక్రమాలు జరగలేదు. ఎంతసేపటికి వెళ్ళి వ్యక్తిగతంగా మంత్రులను కలవటం, ఎమ్మెల్యేలను కలవటం, తహసీల్దార్లను కలవటం, ఆర్డీఓలను కలవటం, డిఆర్ఓలను కలవటం, కలెక్టర్లను కలవటం, రకరకాల అంశాలు ఈ మాత్రమే జరిగాయి. కానీ ఇంతవరకు జర్నలిస్టులకు సంబంధించి ఒక నిర్దిష్టమైన కార్యాచరణ చేపట్టి దాన్ని విజయం సాధించాలని చెప్పేసి ఎవరు భావించలేదు. కాబట్టి మిమ్మల్ని మేము స్ఫూర్తిదాయకంగా తీసుకొని రానున్న రోజుల్లో రాష్ట్ర వ్యాప్తంగా అనేక జిల్లాల్లో మాకు యూనియన్లకు అతీతంగా మేము ముందడుగు వేసి ఇలాంటి కార్యక్రమాలు చేపట్టి నాయకులకు జోరీగల్లాగా ప్రతిరోజు ఇలాంటి కార్యక్రమాల ద్వారా వాళ్లకు ఖచ్చితంగా వాళ్ళు ఈ అంశాలను పరిగణలోకి తీసుకొని ఇండ్ల స్థలాలు ఇచ్చే వరకు నిరంతర పోరాటం కొనసాగుతుందని చెప్పేసి మాకు వాళ్ళు అండగా ఆత్మస్థైర్యాన్ని నింపుతున్న పరిస్థితులు మాకు కనిపిస్తూ ఉన్నాయి.
ప్రతిరోజు ఒక స్టేటస్ పెడితే వందల మంది ఇర్రెస్పెక్ట్ ఆఫ్ ఏమంటారు ప్రొఫెషన్ అంటే వివిధ శాఖల్లో ఉన్న వాళ్ళు పోలీస్ వర్గాల దగ్గర నుంచి మొదలుకుంటే రెవెన్యూ వర్గాల దగ్గర నుంచి మొదలుకుంటే మీ హక్కుల కోసం మీరు చేస్తున్న పోరాటం ఏదైతే ఉందో ఇది హర్షణీయం అని చెప్పేసి అంటున్నారు. కానీ జర్నలిస్టుల సమాజంలో చూస్తే నాయకులకు పెత్తందారులుగా మారిన నాయకులకు ఎవరైతే ఉన్నారో వాళ్లకు జీర్ణం కావటం లేదు. అక్కడికి వెళ్ళి మంత్రుల దగ్గరికి వెళ్ళి సార్ ఇది మీకు నెగిటివ్గా చేస్తున్నారు, సార్ ఇది మీకు మీ కాన్స్టిట్యున్సీ నుంచే మొదలు పెట్టడానికి కారణం ఏంటి, మీకు ఇక్కడ అవమానం చేసే విధంగా ఉంది, మీ ఉనికిని కోల్పోయే విధంగా చేస్తున్నారు, మీకు చెడ్డ పేరు వచ్చేలాగా చేస్తున్నారని చెప్పేసి అంటున్నారు. మీరు ఒక్కసారి జర్నలిస్టుల బతుకులతో ఏ విధంగా ఆడుకుంటున్నారో ఈ మాటలు చెప్పి ఎన్ని రోజులు కళ్ళబొల్లి మాటలు చెప్పి మీరు బతికిడుస్తారనేది మీరు ఒకసారి ఆత్మ పరిశీలన చేసుకోండి. పెద్దగా మాట్లాడినంత మాత్రాన పెద్ద మనిషి కాలేవు, చిన్నగా మాట్లాడినంత మాత్రాన చిన్న మనిషి కాలేడు. ఈరోజు ఒక వ్యవస్థలో తమ హక్కులు సాధించుకోవడం కోసం ముందడుగు వేసి వచ్చేవాడు మాత్రమే ఈరోజు నాయకుడిగా చలామణి అవుతాడు. రానున్న కాలంలో కూడా అతనికి మాత్రమే పట్టం కడతారనే విషయాన్ని ఎవరైతే సీనియర్లు అని చెప్పేసి అనుకుంటున్నారో వాళ్ళందరూ గుర్తుపెట్టుకోవాలి. కాబట్టి జర్నలిస్ట్ మిత్రులారా మీరందరూ ఈరోజు మన ఇండ్ల సాధన ఎందుకు, మన జీవితాలు ఏ విధంగా ఉన్నాయి, మనం ఎందుకు ఈ విధమైన దుస్థితిని ఎదుర్కొంటా ఉన్నాం, గతంలో ఉన్న జర్నలిజానికి ఈ రోజు ఉన్న జర్నలిజానికి ఉన్న వ్యత్యాసం ఏంటి, గతంలో మన మాటను గౌరవించిన నాయకులు ఈరోజు ఐ డోంట్ కేర్ అంటున్నారు. ఈరోజు నాయకుల ఇండ్ల మొత్తాల దగ్గరికి వెళ్ళి నిలబడితే కనీసం లోపలికి రమ్మని పిలిచే పరిస్థితి లేదు. ఇండ్ల మొత్తాల దగ్గరికి వెళ్ళి ఎందుకు నిలబడాల్సిన పరిస్థితులు వస్తున్నాయి? ఎందుకు అని అంటే మన దగ్గర అలాంటి పరిస్థితి లేదు, వాళ్ళని విభేదించే పరిస్థితి లేదు. కాబట్టి ఈరోజు మేము ఒకటే స్పష్టం చేయదలుచుకున్నాం, ఈరోజు ఉన్న ప్రభుత్వాన్ని మేము విమర్శించడానికో వ్యతిరేకించడానికో మొదలైన పోరాటం కాదు. కేవలం గతంలో జర్నలిస్టుల కోసం ఇచ్చిన హామీని గుర్తు చేయడం కోసం ఈ ప్రభుత్వం ఎప్పుడైతే ఇళ్ల స్థలాలు ఇస్తుందో ఈ ప్రభుత్వాన్ని మేము నెత్తిన పెట్టుకొని మోస్తామని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. ఈ ప్రెస్ మీట్కి వచ్చి ఈ కవరేజ్ ఇవ్వడానికి ముందడుగు వేసి వచ్చిన ప్రతి ఒక్క జర్నలిస్ట్ మిత్రుడికి ప్రత్యేకమైన ధన్యవాదాలు. దాంతోపాటుగా ప్రతి ఒక్క జర్నలిస్ట్ మిత్రుడు ఈరోజు మీ దగ్గర ఉన్న ఎవరైతే మీతో ఎవరైతే బాగా క్లోజ్గా ఉంటారో, ఎవరైతే మీకు బాగా దగ్గరగా ఉంటారో, యూనియన్లకు అతీతంగా ప్రతి ఒక్క మిత్రుడు కూడా తరలిరండి. మీ సమస్య మన సమస్య, మనందరి సమస్య, మనందరం కలిస్తేనే ఐక్యత, అదే బలం. ఆ బలంతోనే మనం ఏదైనా సాధించుకోగలుగుతామని చెప్పేసి నేను భావిస్తూ ఉన్నా, ఫెడరేషన్ భావిస్తూ ఉంది. అందుకే ఈరోజు ఈ కార్యక్రమాన్ని చేపడుతున్నాం. 22వ తేదీన ఉదయం 8:30 గంటలకు జుబ్లెంట్ నుంచి మా యాత్ర కొనసాగి ఖమ్మం నియోజకవర్గ కేంద్రంలో ఆ యాత్ర ముగించే ముందు కూడా ఒక రోజు ముందు ప్రెస్ మీట్ లాంటిది ఏర్పాటు చేస్తాం. దానికి సంబంధించింది కూడా ఎవరెవరు వస్తారో ఆ టైంలో ఎవరెవరు వ్యక్తిగతంగా వచ్చి సంఘీభావం తెలిపితే ఎవరిని కాదనేది లేదు. ఎవరి దగ్గరికి వెళ్ళి మాకు సంఘీభావం తెలపండి అని చెప్పేసి మేము కోరేది లేదు. ఎక్కడైతే సమావేశాలు ఏర్పాటు చేస్తామో అక్కడ మేము ఎవరిని విమర్శించడానికో లేకపోతే ద్వేషించడానికో కాదు. మేము కేవలం ఏదైతే ప్రభుత్వం హామీ ఇచ్చిందో ఆ హామీని గుర్తెరిగి మా సమస్యలను పరిష్కార మార్గం చూపెట్టే విధంగా వాళ్ళని విన్నవించుకోవడం కోసం ఇదొక మార్గంగా మేము ఎంచుకున్నాం. కాబట్టి సహృదయంతో అందరూ దీన్ని అర్థం చేసుకొని మాకు తోడ్పాటునివ్వాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకున్నాం. థ్యాంక్ యూ మిత్రులారా. ఎనీ క్వశ్చన్స్ ఎవరైనా ఉన్నా అడగొచ్చు. ఇండ్ల స్థలం వస్తుంది అని చెప్పేసి ఎక్కడ లేదు. మంత్రులకు వ్యతిరేకంగా పనిచేస్తేనే ఇండ్ల స్థలం ఇస్తామని చెప్పేసి ఎక్కడ ఏ రాజ్యాంగంలో లేదు. కేవలం ఏంది అని అంటే గతంలో మాకు ఇచ్చిన హామీ ఏదైతే ఉందో వాటిని నెరవేర్చండి అని చెప్పేసి వాళ్ళని అడగటంలో తప్పు లేదు. వాళ్ళు మా యొక్క డిమాండ్, మా యొక్క పరిస్థితులు, మా జర్నలిస్టు మిత్రులు సుదీర్ఘకాలంగా ఎన్ని సంవత్సరాల నుంచి అద్దె ఇండ్లలో ఉంటున్నారో వాళ్ళు కూడా ఎంక్వైరీ చేసి ఎవరైతే గతంలో నా భార్య పేరు మీద గతంలో ప్లాట్ వచ్చిందనుకోండి, నేను ఈసారి తీసుకోవటానికి లేదు, లేదా నా పేరు మీదనే వచ్చిందనుకోండి ప్రభుత్వం తరఫున తీసుకోవటానికి లేదు, అలాంటిది ఏదైనా క్రైటీరియా పెట్టినా కానీ మేము దానికి కూడా అంగీకరిస్తున్నాం. గతంలో వచ్చిన వాళ్ళకి లేకుండా ప్రస్తుతం ఎవరైతే వాళ్ళు 5 ఏళ్ళు అంటారా, 2 ఏళ్ళు అంటారా, 3 ఏళ్ళు అంటారా, సంవత్సరం అంటారా, 10 ఏళ్ళు అంటారా, ఏ క్రైటీరియా పెట్టించినా కానీ మాకు ఓకే. కానీ మేము ప్రభుత్వాలను విమర్శించడం కోసం లేకపోతే వాళ్ళకు వ్యతిరేకంగా నినాదాలు చేయడం కోసం పెట్టిన యాత్ర కాదు ఇది. కేవలం జర్నలిస్టుల హక్కుల సాధనకై ఆ గతంలో ఇచ్చిన హామీలను గుర్తు చేయడం కోసం మాత్రమే ఇది.